ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది విర్రవీగిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మాజీ మంత్రుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మనమే 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాం అంటే నమ్మారు. అట్లాగే 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఎందుకు 23 ఇవ్వాలా? వైనాట్ 175, వైనాట్ 175 అంటే దాన్ని నమ్మారు. అప్పుడున్న పరిస్థితుల్లో సామధాన భేద దండోపాయం నయాన భయాన హింసతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ గ్రామ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు చూస్తే ఒక భయానక వాతావరణంలో నామినేషన్ వేయటానికి వెళ్ళేవాడిని పట్టుకున్నారు, కొట్టారు, ఆడి చేతిలో ఉన్న కాగితాలు చింపి అతలు పారేశారు. ఏమ్రా మొగాడురా, నువ్వు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరపున నామినేషన్ వేస్తావురా అని చెప్పి బలవంతపు ఏకగ్రీవాలు చేసేసారు. ఇక అదే పద్ధతిని అసెంబ్లీలో కూడా అవలంబించి మనం గుద్దుకోవడమే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులను జైళ్లలో పెట్టడం, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయటం, ఇక వైఎస్ఆర్సీపీ గుండాలు, రౌడీలు వాళ్ళు గుద్దుకోవటం, ఈవీఎంలు నొక్కటం. ఇక వాళ్ళకి వంత పాడటానికి ఈ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకోవచ్చని ఆశించారు. ఇక దాన్ని నమ్మేసి అప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి 2024 ఎన్నికల్లో గెలిచేంత బలం పుంజుకోలా. తర్వాత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకి వెళ్ళే వరకు జనసేన పార్టీ తెలుగుదేశంతో కలుస్తుందా లేదా అని తెలవని పరిస్థితి. బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుతో కలవటానికి ఇష్టపడతారా లేదా అనేది ఇంకొక ప్రశ్న. పైగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది అగ్రశ్రేణి బీజేపీ నాయకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వశపరుచుకుని ఇక వారి ద్వారా సాక్షి ఛానల్ పత్రిక నుంచి స్క్రిప్టు రాయించి బీజేపీ నాయకులతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు 3 కలవని రోజు చెప్పించడం. ఒక దశలో ఢిల్లీలో ఉండే పెద్దలకు కోపం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు మీరు పార్టీ బలోపేతం చేయండి, పార్టీ బలోపేతం గురించి మాట్లాడండి, అంతేగాని పొత్తుల గురించి మాట్లాడే హక్కు కానీ మిమ్మల్ని ఎవరు మాట్లాడమేదని వాళ్ళు గద్గద స్వరంతో చిరాకు పట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా నోరు మాట్లాడటం అదుపు చేసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ బీజేపీ పార్టీ లేకపోతే ఎన్నికలనేవి జరిగేవే కాదు. ఏ విధంగా పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా అదేవిధంగా అక్రమంగా, అరాచకంగా బూత్ క్యాప్చరింగ్, ఇక ఏదో ఒక రకంగా గెలిచేయటమే. మరి ఎప్పుడైతే బీజేపీ పొత్తొచ్చిందో ఈ కేంద్ర ఎన్నికల సంఘం రంగంలో దిగి డీజీపీని, పోలీస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి సక్రమంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబట్టే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ శాశ్వతము, జగనన్న 25 ఏళ్ల ముఖ్యమంత్రి అనుకుని విర్రవీగారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళలో కొంతమంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు, చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కుడితిలో పడ్డ ఎలికని సంధాన. కొంతమంది ఎవరైతే సౌమ్యంగా ఉండి కొంతమందిని స్క్రిప్ట్ రాసి, సాక్షి నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం చదివి తిట్టమంటున్నారు. వ్యక్తిగత దోషంలో చంద్రబాబు నాయుడిని తిట్టడం, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను తిట్టడం ఇదే పని. స్క్రిప్ట్ తయారు చేసేది సాక్షి పత్రిక, సాక్షి ఛానల్. ఎవరైతే తిట్టలేదో, తిట్టని వారికి మంత్రి పదవి లేదు,
తిట్టకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీ పార్టీలో నిరాదరణకు గురవుతారు. అటువంటి బాధితుల జాబితాలో ఒక ఆయన మనం చెప్పాలంటే కొలుసు పార్థసారథి. ఆయనకి పలుమార్లు స్క్రిప్ట్ పంపించారంట. చంద్రబాబు నాయుడిని తిట్టు, వారి కుటుంబ సభ్యులను తిట్టు, బూతులు తిట్టు అంటే మా సంస్కారము అంగీకరించడం, మేము తిట్టను అన్నాడు. ఏదైనా విధానాలను విమర్శిస్తా కానీ ఇలా తిట్టను డిబేట్లలో కానీ ఇంకో పత్రికా సమావేశం అంటే ఆయన చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత దూషణకు పాల్పడని కారణం వల్ల ఆయనకు మంత్రి పదవి వల్ల. ఇంకొక ఆయన ఉన్నాడు, బూతులు తిడతాడు, నోరు తెరిస్తేనే బూతులు. ఆయన బూతుల శాస్త్రమే జోగి రమేష్. ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? ఈ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ప్రతిరోజు పొద్దున ఒక డోసు, మళ్ళీ సాయంత్రం ఒక డోసు తిట్టుడే తిట్టుడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో 2 కేటగిరీలు అయ్యారు. ఒకటి, వాళ్ళు సౌమ్యంగా ఉంటూ మనం అలా తిట్టడం మంచి పద్ధతి కాదు, ఎందుకు మనం తిట్టడం, రాజకీయ విధానాలను ప్రశ్నించాలి కానీ అని చెప్పి కొంతమంది సౌమ్యులుగా ఉన్నారు. ఆ కోవకి చెందిన వాళ్ళు ఆళ్ళ నాని, ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా పెట్టారు. ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పెట్టారు. ఆయన పేరుకే మంత్రి డమ్మీ. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించారు. పలు నిర్ణయాలు ఆళ్ళనానికి కూడా తెలవు. ఇక ఉన్నతాధికారుల బదిలీలు, కాంట్రాక్ట్లు, టెండర్లు అవన్నీ ఏది కూడా ఆయనకి తెలవదు. ఉత్సవ విగ్రహం. పాపం ఏం చెయ్యి దిక్కుతెలు తోచని పరిస్థితిలో ఏలూరులో కూర్చునేవాడు. ఇప్పుడు ఆళ్ళనాని ఒక సభ్యత కలిగిన రాజకీయ నాయకుడు. అందువల్ల ఆయనకి తెలుగుదేశం పార్టీలో అవకాశం లభించింది. ఇక కొంతమంది పేరు చెబితేనే అసహ్యించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 3 పార్టీల్లోకి వాళ్ళు ఛానళ్ళు ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఛానళ్ళు ఏంటంటే రాజకీయ ఛానళ్ళు ఒకటైతే, అంటే వాళ్ళకున్న పరిచయం ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ఒకటైతే, ఇంకోటి పత్రికాధిపతులు, మీడియా అధిపతుల ద్వారా దౌత్యము పంపించి, మీడియేషన్ పంపించి వాళ్ళ ద్వారా చేరాలని. కొంతమందిని అసలు ఈ 3 పార్టీలు ఎవరు కూడా చేర్చుకునే పరిస్థితే లేదు. ఎవరిని చేర్చుకోవాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చేర్చుకోవాలంటే ముందు 3 పార్టీలు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ వార్త పురంధరేశ్వరికి చేరుతుంది. పురంధరేశ్వరి స్థానంలో ఎవరున్నా అధ్యక్షులు తెలియజేస్తారు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రానికి అమిత్ షా వారికి తెలియపరిచి వారి అభిప్రాయం మేరకు చేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు పెద్ద జాబితా ఉంది. కొంతమందికి అసలు దేంట్లోనూ ప్రవేశం దొరికే పరిస్థితి లేదు. మరి కొత్త ఎత్తుగడ వేశారు. ఎట్లాగో ఏ పార్టీలో చేర్చుకోవట్లేదు, తెలుగుదేశం లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని. రాజకీయాల్లోంచి తప్పుకున్నంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోవు, మీరు చేసిన అవినీతి ఎక్కడికి పోదు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు పగ లేదు, ప్రతీకారం లేదు, కక్ష సాధింపు లేదు, వ్యక్తిగత ద్వేషం లేదు, నేను ఎవరిని కూడా అనవసరంగా అరెస్టు చేయమని చెప్పను. కానీ అవినీతి చేసిన వారు చట్టపరంగా చట్టము దాని పని దాన్ని చేసుకుని పోతుంది. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని అరెస్టు చేసి ఎవరిని హింస పెట్టను, వ్యక్తిగతంగా టార్గెట్ లేదు అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడిని, వారి కుటుంబ సభ్యులని అనరాని మాటలతో పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ సందట్లో సడేమి అన్నట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు సాగించుకుంటూ
వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ సభ్యులు కూడా. ఇక ఈ జాబితా చూస్తే కొడాలి నాని గుడివాడ నాడ్డాన్ని విర్రవీగాడు. ఇక ఆయన కొడాలి నానికి ఇంకా గుడివాడ అంతే సంగతులు. ఇక మళ్ళీ ఆయన రాజకీయంగా గుడివాడలో రంగ ప్రవేశం ఉండబోతుంది. పేర్ని నాని, ఈ కొడాలి నాని లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్ ఇచ్చాడు. మీరు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని తిట్టండి అన్నాడు. చంద్రబాబు నాయుడు కమ్మవారు కనుక ఈ కొడాలి నాని అట్లాగే వల్లభనేని వంశీ లాంటి కమ్మ కులస్తులతో తిట్టించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పేర్ని నాని, అంబటి రాంబాబు లేదా అక్కడ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళను పట్టుకుని తిట్టించాడు. ఇక తిట్టుడు మామూలుగా లేదు. ఇక జోగి రమేష్ అసలు ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితి. ఆయన్ని ప్రజలు బహిష్కరించారు, పార్టీలు కూడా బహిష్కరించాయి. ఇక వీళ్ళతో పాటు అంబటి రాంబాబు, ఆయన రాజకీయ జీవితం కూడా ప్రశ్నార్థకమే. రోజాకి రాజకీయ జీవితం ప్రసాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. సీట్ ఇచ్చాడు, ఓడిపోయావు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నోటంటే మాట రాని దానికి నీకు రాజకీయం నేర్పించింది, ఓనామాలు నేర్పించింది, పలకబట్టి ఓం ఆ ఈ నేర్పించింది చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఆమె ఏం మాట్లాడుతుందో, చంద్రబాబు నాయుడిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆమె చేసే విమర్శలు శోచనీయము, చాలా ఇబ్బందికరం. ఇక అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడుతో వైరము కాలేజీ యూనియన్ రోజుల నుంచే ప్రారంభం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు కుతంత్రాలు. పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా రిగ్గింగ్ చేసి ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన కార్యకలాపాలు, అవినీతి చేష్టల వల్ల అనేక మంది ఆఫీసర్లు ఇబ్బంది పడిపోయారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్క అధికారి కూడా జైలుకు వెళ్ళలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ రోజున అధికారులు వాళ్ళు హద్దులు మీరి, పరిధులు దాటి వాళ్ళ యొక్క రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలను పాటించని కారణం వల్ల ఈరోజు జైలుకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అధికారిని ఇబ్బంది పెట్టలేదు. ఇది రూల్ సార్ అంటే రూల్ పాటించమనేవాడు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి రూల్ బ్రేకర్స్. వాళ్ళే చట్టాలు చేస్తారో వాళ్ళే లా మేకర్స్, లా బ్రేకర్స్ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడ తిరుపతి బోమన కరుణాకర్ రెడ్డి, ఇక ఆయన కుమారుణ్ణి డిప్యూటీ మేయర్గా పెట్టి పూర్తిగా తిరుపతి నగరాన్ని నానా ఇబ్బందులు గురి చేశాడు. అక్కడ టీటీడీ బోర్డు సభ్యుడిగా ఈయనేమో శాసనసభ్యుడు, కుమారుడేమో మున్సిపల్ కార్పొరేషను, అవినీతి పతాక స్థాయి. ఇక పక్కనే చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన చెప్పే నీతులు శ్రీరంగ నీతులు, కానీ చేసే పనులు మాత్రం అన్ని అవినీతి కార్యకలాపాలే. ఇక నెల్లూరు జిల్లాలో ఆయన డాక్టరు, ఆయన అనిల్ కుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన డెంటల్ డాక్టరు, నీటిపారుదల శాఖ ఇచ్చాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే ఈయన బూతులు తిట్టడంలో ఎక్స్పర్టు. అందుకే ఆయన ఏమంటారంటే నోటిపారుదల మంత్రి అని పేరు పెట్టారు ముద్దుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక గుడివాడ అమర్నాథ్, ఆయన కూడా కాపు సామాజిక వర్గం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇరుచుకుపట్టం. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి దిక్కుతోచట్లా. రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళు చేసిన అవినీతి కార్యకలాపాలు, అవినీతి అన్ని దస్త్రాలు ఉన్నాయి.
ఈరోజు చట్టం వదిలిపెట్టదు. వాళ్ళు తిన్న సొమ్ము కక్కాల్సిందే. అందువల్ల వీళ్ళేంటి సంపాదించుకున్నారు. బెంగళూరులో, మద్రాసులో, హైదరాబాదులో ఆస్తులు కొన్నారు. కొంతమంది అమెరికాలో కూడా ఆస్తులు పెట్టుకున్నారు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయినా వచ్చి విచారణకు హాజరు కావాలి. కొంతమంది జైలు పాలు కూడా అవుతారు. అదేం కక్ష సాధింపు కాదు. రికార్డులో వాళ్ళు అవినీతి చేసినట్టు నిరూపణ జరిగితే మరి జైలుకి వెళ్ళక ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి రాజకీయంగా 0, రాజకీయంగా ఇక వాళ్లకు ముగింపే. 2029లో కూడా మళ్ళీ ఈ కూటమి ఎన్నికలుగా గెలవబోతూ ఉంది. ఇలా ముగ్గురు మధ్యలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్యలో ఏదో తంపులు పెట్టి నారద పాత్ర పోషించి ఏదైనా పబ్బం గడుపుకొని వాళ్ళ ముగ్గురు విడివిడిగా పోటీ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కొంతమంది మీడియా వాళ్ళ ద్వారా, ఈ సోషల్ మీడియా వాళ్ళ ద్వారా, సోషల్ మీడియా ఛానల్స్ 50 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేయటానికి. శాటిలైట్ ఛానళ్ళు, తెలుగు ఛానల్ 1/2 డజన్ ఉన్నాయి. వీళ్ళకు తోడు ఒక కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉండే ఇంకొక ఇంగ్లీష్ ఛానల్, 50 సోషల్ మీడియా ఛానళ్ళు, 6 శాటిలైట్ ఛానళ్ళు, ఒక ఇంగ్లీష్ ఛానల్ పట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అది చెప్తుంటారు, అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. అందువల్ల వీళ్ళను, ప్రజలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా అవకాశం లేదు. నాయకులు పోయారు, కార్యకర్తలు కూడా ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటున్నారు. కార్యకర్తలు ఇతర పార్టీల్లో సర్దుకుని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2029 నాటికి అదృశ్యమై కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. మంచివారికి మాత్రం ఈ 3 పార్టీల్లో అవకాశం ఉంటుంది. విశాఖ డైరీ అంతకుముందు నాయకుడు అడారి తులసీరావు, ఆయన కుమారుడు ఆయన పార్టీలో చేరాలని సంకల్పం ఆయనకుంది బీజేపీ పార్టీలో. అడారి తులసీరావు కుమారుని చేర్చుకోవాలా వద్దా? ఆయన పేరు ఆనంద్. ఆ విషయం బీజేపీ అధ్యక్షురాలు తెలియపరిస్తే కేంద్ర హైకమాండ్కి, బీజేపీ హైకమాండ్కి తెలియపరిచారు. హైకమాండ్ అమిత్ షా, పెద్దలు, జేపీ నడ్డా వాళ్ళందరూ కలిసి అడారి ఆనంద్ తులసీరావు కుమార్ని బీజేపీలో చేర్చుకోమని రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చి రాజమండ్రిలో చేర్పించుకున్నారు. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఏదో నేను వచ్చేస్తాను చేర్చేసుకోండి కండవా కప్పండి అంటే ఎవరు కప్పడానికి సిద్ధంగా లేరు. 3 పార్టీలు కూడా ఈరోజు వీళ్ళు అవసరమే లేదు. ఈ వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన అక్రమార్కులు, బూతులు మాట్లాడే వాళ్ళ యొక్క అవసరము ఈ పార్టీలకు లేదు. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు అయినాక 164 మంది ఎమ్మెల్యేలో సుమారు ఒక 50 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే. దీంట్లో బీజేపీ, జనసేన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గీసిన లక్ష్మణ రేఖను దాటేశారు. ఇసుక జోలికి వెళ్ళొద్దు అన్నారు, మేము వెళ్తామంటున్నారు. ఇసుకని వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేశారు. మద్యం షాపుల జోలికి వెళ్ళొద్దు మీరంటే మద్యం షాపులు మేమే, మాకు తెలవకుండా ఎవరు ఇక్కడ లాటరీలో పాల్గొనకూడదని హుకుం జారీ చేయటం. ఇక 3వది, ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే ఏ అధికారి అక్కడికి రావాలన్నా వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ లెటర్లు తీసుకుని వెళ్ళి అక్కడ పనిచేయాలి. ఇక 4వది, ఆ నియోజకవర్గ పరిధిలో జరిగే అన్ని పనులు ఏ నాయకుడికి ఏ కాంట్రాక్టర్ లేదు, ఈయనే బెనామీ అవసరం ఎత్తేయటం. అది పంచాయతీరాజ్ అయినా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అయినా, నరేగా అయినా ఒకటేంటి, అన్ని పనులు ఈ ఎమ్మెల్యే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది, లోకేష్ దృష్టికి కూడా వచ్చింది. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. ఈ 50 మందికి వార్నింగ్లు ఇచ్చారు. కొంతమందిని వ్యక్తిగతంగా పిలిచి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాడు. అయినా వాళ్ళకు ఏం మారలా. ఆ నియోజకవర్గంలో ఉండే జనసేన, బీజేపీ పార్టీలతో సఖ్యత లేని వాళ్ళు కూడా ఉన్నారు.
ఎవరైతే 20% నామినేటెడ్ పదవులు 10% నామినేటెడ్ పదవులు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరో అటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఏం తెలివిగా జిల్లా పార్టీకి బాధ్యతలు అప్పచెప్పాడు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలను రాష్ట్ర పార్టీ చూసుకుంటా ఉంది. కొన్ని నియోజకవర్గాలను ఎంపీలకి బాధ్యతలు అప్పచెప్పాడు. అట్లాగే కలెక్టర్ల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు. కలెక్టర్లు మీరు మా పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఎవరైనా కానీ రూల్ ప్రకారం చెప్తే చేయండి, రూల్ అతిక్రమిస్తే మీరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని గౌరవించండి, అక్రమంగా పనులు చేయొద్దు అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవడో వచ్చి టెండర్ వేస్తే తన మనిషికి తన బినామీకి టెండర్ రాలేదని చెప్పి ఇంజనీర్లపై ఒత్తిడి చేసి టెండర్ రద్దు చేయాలని చెప్తున్నారు. ఇలాంటివి ఈ పప్పులు ఉడకవు. కలెక్టర్లు ఇంజనీర్లను సస్పెండ్ చేయమని చెప్తున్నారు. కనుక ఇది ప్రజలు గౌరవించి చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీపై అభిమానంతో ఎమ్మెల్యేని గెలిపిస్తే వీళ్ళేదో హీరోల్లా అవినీతికి పాల్పడటాన్ని చంద్రబాబు నాయుడు సహించే పరిస్థితి లేదు. ఆయన వారసత్వాన్ని కూడా నేను ప్రోత్సహించనని చెప్పాడు. వారసత్వం కాదు ఇక్కడ అని చెప్పి స్పష్టత ఇచ్చాడు. పైగా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్తా ఉన్నాడు, 4వసారి కూడా ప్రధానమంత్రి మోదీ అని చెప్తున్నాడు. ఆయన వయసుతో సంబంధం లేదు, ఆయన చాలా ఉత్సాహంగా పనిచేసే ప్రధానమంత్రి 4వసారి ప్రధానమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నాడు. అందువల్ల ఎవరైతే లక్ష్మణ రేఖ దాటారో అయిపోయింది కదా, మమ్మల్ని ఏం చేస్తారని అంటున్నట్టు ప్రవర్తిస్తున్న వారిని రాబోయే 2029 ఎన్నికల్లో ఒక 50 మంది ఎమ్మెల్యేలకు చురకలు పడబోతామనే వాళ్ళకి సీట్లు రావు. వాళ్ళ బదులుగా మహిళా అభ్యర్థులు వస్తారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కొత్త అభ్యర్థులు యువత రంగప్రవేశం చేస్తారు. కనుక ఈ రోజున ఇసుక మద్యం కాంట్రాక్టులు ఇలా విర్రవీగే ఎమ్మెల్యేలకు వాత పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకంజ వేయనని చెప్పి వాత పెట్టే ముందు పిలిచి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే లాస్ట్ వార్నింగ్, ఇది పునరావృతమైందంటే సహించేది లేదని. మరి కొంతమంది ఎమ్మెల్యేలు నాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే మంత్రులు అయితే వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ఎల్ అయినా వీళ్ళకి ఎక్కడా ప్రపంచంలో దొరకనట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళనే, వాళ్ళేం బంగారమా వెండా, వాళ్ళని తెచ్చి మళ్ళీ ఈ మంత్రుల దగ్గర వ్యక్తిగత కార్యదర్శులుగా ఓఎస్డీలుగా ఎందుకు నియమించుకున్నారు? దానికి ఒకటే అర్హత. ప్రజలేం మాట్లాడుకుంటున్నారంటే అవినీతి జరపటంలో, అవినీతి చేయటంలో, బ్రోకరేజ్ చేయటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నేర్చుకున్నారు కనుక, వాళ్ళు ఎక్స్పర్ట్లు కనుక, అనుభవజ్ఞులు కనుక వీళ్ళు అవినీతి చేయటంలో పేరుగాంచిన వాళ్ళు కనుక వాళ్ళని మళ్ళీ పెట్టుకున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. కనుక చంద్రబాబు నాయుడు వెంటనే గమనించి వైఎస్ఆర్సీపీ మంత్రుల దగ్గర పనిచేసిన అక్రమార్కులు, అవినీతి పరులైన అధికారులు, ఓఎస్డీలను, పిఏలను, పిఎస్లను వెంటనే తొలగించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి, జనసేన బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారని చెప్పి బహిరంగంగానే సోషల్ మీడియాలో గుప్పుమని చెప్పుకుంటున్నారు. కనుక ఏదో మంత్రి ఇది శాశ్వతం కాదని గమనించవలసిన అవసరం ఉంది. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో పాపాలు చేసిన వారికి ఏమాత్రము రాజకీయ భవిష్యత్తు ఉండబోదు. వాళ్ళు సొంత నియోజకవర్గంలో కనీస గౌరవం కరువై బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్కు మకాం మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.